ఏంటో జనాలు టైంకి భోజనం తినకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అలా బాధపడితే ఏమొస్తుంది అని రుద్రనైతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక స్వప్నను అప్పు వచ్చి ఏంటే వంటలు గుమగుమలాడిస్తున్నాయి, శాంత ఈరోజు స్పెషల్స్ ఏం వండిందో, ఈరోజు ఎలాగైనా ఎక్కువగానే కుమ్మేయాలి అని స్వప్న అప్పు అనేసరికి నాకు రాని వాసనలు మీకు వస్తున్నాయా, ఎక్కువ ఓవర్ చేస్తున్నట్లే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పందికేం తెలిసే పాండ్స్ పౌడర్ వాసన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి ఏంటి అంత గుమగుమలాడేస్తున్నాయా వంటలు, నాకు రాని వాసన మీకెక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. అంతే అక్క అని అంటూ ఉంటుంది. అవును అంతే అప్పు అని అంటూ ఉంటుంది స్వప్న. ఏంటి ఎక్కువ ఓవర్ చేస్తున్నారు అని చెప్పేసి ఏమేమి వండిందో అని అయితే చూస్తూ ఉంటుంది. అందులో చూడగానే బతుకున్న చేపలైతే ఉంటాయి. అది చూడగానే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది రుద్రాని. అమ్మో వండిన కూర ఉంటున్నారు కదా, అవి లైవ్ చేపలే ఉన్నాయి కంపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అప్పు అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి మీరు అలా చూస్తున్నారు, వండింది అన్నారు కదా, అవి వండకుండా లైవ్లుగానే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాని. అలా అనగానే అవును అత్త, ఆ చేపలు హెల్త్కి చాలా మంచిది, డాక్టర్స్ చాలాసార్లు చెప్పారు కదా, అందుకే అదే పులుసు వండింది అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. అవును అని అప్పు అయితే బుర్రూపుతూ ఉంటుంది. అవి ఎక్కడ పులుసు వండారే, అవి పులుసు వండలేదు, అవి అలానే ఉన్నాయి చూడండి ఒకసారి, నాకు కనిపించడం లేదా అని అంటే, మేము చూసే కదా మాట్లాడుతున్నాం అత్త, పులుసు గుమ్మగుమ్మలు ఎంత బాగుందో అని స్వప్న అంటూ ఉంటుంది. అవును ఆంటీ గారు, సూపర్గా ఉంది, పులుసేసి చేపలు వాసన చూస్తేనే ఏదో కుమ్మేయాలనిపిస్తుంది. పులుసేసి అంత చక్కగా చేపల పులుసు చేస్తే మీరు ఇంకా వండలేదు అంటున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి చేపల పులుసు చేసిందా అని చెప్పేసి అయితే రుద్రాని అయితే అయోమయంగా చూస్తూ ఉంటుంది. అప్పు వాళ్ళ వైపు షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ మాటలకి.